బాస్, అమెరికా అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది డాలర్లు. అక్కడ గంట పని చేస్తే చాలు వేలల్లో సంపాదించవచ్చని వింటుంటాం కదా. మరి అసలు అమెరికాలో కనీస వేతనం ఎంత ఇస్తారు? మన ఇండియాతో పోలిస్తే అక్కడ ఇచ్చే జీతాలు ఎంత ఎక్కువ? గంటకు 600 నుంచి 1600 వరకు సంపాదించడం నిజమేనా? ఈరోజు వీడియోలో యుఎస్ఏ వర్సెస్ ఇండియా మినిమం వేజెస్ వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఇస్తుపోయే నిజాన్ని క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అమెరికాలో వేతన వ్యవస్థ గంటల లెక్క ఉంటుంది. అదే ఇండియాలో అయితే రోజుల వారీగా ఉంటుంది. అయితే ఫస్ట్ అమెరికా విషయానికి వస్తే అక్కడ జీతాన్ని గంటల ప్రాతిపదికన లెక్కిస్తారు. అమెరికాలో 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫెడరల్ కేంద్రం, స్టేట్ రాష్ట్రం మరియు స్థానిక సిటీ చట్టాలు. ఫెడరల్ రూల్. అమెరికా వ్యాప్తంగా కనీసం గంటకు $7.25 ఇవ్వాలి. అంటే మన భారతీయ కరెన్సీలో 600 పైన అన్నమాట. ఇది 2009 నుంచి మారలేదు. కానీ అసలు టెస్ట్ ఇక్కడే ఉంది. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి డెవలప్ అయిన స్టేట్లో గంటకు $16 నుంచి $16.50 ఇస్తారు. అంటే మన రూపాయల్లో గంటకి 1320 నుంచి 1370 అన్నమాట. సీటెల్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో అయితే గంటకు $17 నుంచి $20 వరకు ఇస్తారు. అంటే ఒక గంటకు పనిచేస్తే 1400 నుంచి 1660 దాకా వస్తాయి. అదే ఇండియాలో ఎలాగో ఉంటుంది. మరి మన దేశంలో పరిస్థితి ఏంటి? ఇండియాలో అమెరికా లాగా గంటల ప్రాతిపదిక ఒకే జాతీయ కనీస వేతనం ఉండదు. మన దగ్గర రోజువారీ లేదా నెలవారీ లెక్కలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పే జాతీయ ఫ్లోర్ వేతనం రోజుకి $178 మాత్రమే. అంటే గంటకు కేవలం $22 మాత్రమే. అయితే ఇక్కడ కార్మికుల నైపుణ్యం, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ బట్టి రాష్ట్రాల రేట్లు మారుస్తుంటాయి. అన్స్కిల్డ్ వర్కర్లకి రోజుకు 300 నుంచి 700 లభిస్తే ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో సిటీల్లో స్కిల్డ్ వర్కర్లకు రోజుకు 700 నుంచి 1000 వరకు వస్తుంది. అంటే గంటకు చూసుకుంటే 83 నుంచి $125 మాత్రమే. రెండు దేశాలను నేరుగా పోల్చి చూస్తే వర్కింగ్ అవర్స్ యూఎస్లో వారానికి 40 గంటలు, ఇండియాలో 48 గంటలు. నెలవారీ ఆదాయం ఈ అన్స్కిల్డ్ యుఎస్ ఫెడరల్ రూల్ ప్రకారం నెలకి కనీసం 96,000 వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది నెలకి 2 లక్షలు కూడా దాటుతుంది. అదే ఇండియాలో నెలకు 10,000 నుంచి 18,000 మాత్రమే వస్తుంది. అయితే అసలు నిజం వచ్చి కొనుగోలు శక్తి కూడా మారుతుంది, లైక్ పీపీపీ. అయితే డాలర్ లెక్కను చూసి అమెరికా వెళ్ళిపోతే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కరెన్సీ మార్పిడి వేరు, అక్కడ ఉండే ఖర్చులు వేరు. అమెరికాలో ఎంత ఎక్కువ సంపాదించినా అక్కడ ఇల్లు, అద్దెలు, మెడికల్ ఇన్సూరెన్స్లు, పిల్లల చదువులు చాలా ఖరీదుగా ఉంటాయి. అక్కడ మినిమం 2 lakhs పైన వస్తే మాత్రమే జీవించ